అల్లు అర్జున్ అట్లీ కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇదో డిఫరెంట్ జోనర్. విజువల్ ఎఫెక్ట్స్ కి పెద్దపీట వేస్తున్న సినిమా. గ్లామర్ పరంగానూ లోటేం లేకుండా చూసుకుంటున్నాడు అట్లీ. ఈ సినిమాలో హీరోయిన్లు ముగ్గురని ఐదుగురనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మృణాల్ ఠాకూర్, అనన్య పాండేలను తీసుకున్నారని, మరో కథానాయికగా దీపికా పదుకొనే ఫిక్స్ అయినట్టు సమాచారం అందుతోంది. దీపిక గనుక ఈ టీంలో ఉంటే తనే మెయిన్ హీరోయిన్. మిగిలిన వారి క్యారెక్టర్స్ ఎలా ఉంటాయన్న టాక్ నడుస్తోంది. మొత్తానికి ఈ ముద్దుగుమ్మలు సినిమాకు గ్లామర్ పరంగా మైలేజ్ తీసుకురావడం ఖాయమంటున్నారు. అయితే దీపికా పదుకొనేతో అట్లీ వేగగలడా అనేది పెద్ద అనుమానం. దీపిక కండిషన్లు చాలా హెవీగా ఉంటాయని తెలుస్తోంది. ఆ కారణంతోనే స్పిరిట్ నుంచి దీపికాను తప్పించారన్న ప్రచారం జరుగుతోంది. స్పిరిట్ కి పెట్టిన రూల్సే ఇప్పుడు బన్నీ సినిమాకి పెట్టడం ఖాయం. సందీప్ రెడ్డి రాజీ పడకపోవడంతోనే పేచీ మొదలైంది. అట్లీ సర్దుకుపోవడానికి సిద్ధంగా ఉంటే ఈ ప్రాజెక్ట్లో దీపిక ఎంటర్ అవ్వొచ్చని తెలుస్తోంది. ఇందులో బన్నీ ట్రిపుల్ రోల్ చేయబోతున్నాడని అంటున్నారు. ఒక పాత్ర పూర్తిగా నెగిటివ్ లక్షణాలతో ఉంటుందట. హీరో, విలన్ రెండు బన్నీని అనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే వీటితో పాటు ఇంకా బన్నీ చాలా గెటప్పుల్లో కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. అట్లీకి కాస్త గెటప్పులపై ఆసక్తి ఉంది. జవాన్లో షారుఖ్ను సైతం 3-4 గెటప్పుల్లో చూపించాడు. ఇప్పుడు బన్నీతోనూ అలాంటి ప్రయోగమే చేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్ని అట్లీ చాలా పకడ్బందీగా పూర్తి చేశాడు. త్వరలోనే మిగిలిన వివరాలు బయటకు రానున్నాయి. ఇదిలా ఉంటే ఇంకా మొదలు కానీ ఎప్పుడు మొదలవుతుందో తెలియని స్పిరిట్ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించేశారు అంటూ గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఇదే సమయంలో వెయిటింగ్ గేమ్ నచ్చక దీపిక తప్పుకుందని చెబుతున్నారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ, హీరోయిన్ దీపికా పదుకొనే యాటిట్యూడ్ గురించి తెలిసిన వాళ్ళైతే రెండూ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే యాటిట్యూడ్ విషయంలో, సినిమా మేకింగ్ విషయంలో ఇద్దరు కూడా ఒక్కటేనట. అయితే ఇక్కడ పాయింట్ అది కాదు. దీపిక ప్రభాస్ సినిమా స్పిరిట్ కి నో చెప్పి అట్లీ అల్లు అర్జున్ సినిమాను ఓకే చేసిందని అంటున్నారు. అయితే ఇక్కడే 2 సమస్యలున్నాయట. ఒకటి, ఈ సినిమాలో 5 హీరోయిన్లు అని చెబుతున్నారు. అంతమంది మధ్యలో దీపిక నటించడం అంటే ఆమె గురించి తెలిసిన వాళ్ళు నమ్మరు. ఇక రెండో విషయం, ఆమె స్పిరిట్ కి పెట్టింది అంటున్న కండిషన్లు ఈ సినిమాకు కూడా పెడుతుందట. మరి ఈ సినిమా టీం వాటికి ఓకే చెప్పింది. భారీ రెమ్యునరేషన్, పని గంటలు తగ్గింపు లాంటివి ఇక్కడ అట్లీ, అల్లు అర్జున్, సన్ పిక్చర్స్ వాళ్ళు ఓకే చేశారా అనేదే డౌట్. ఇక పుష్ప 2 చిత్రంతో బాక్సాఫీస్ షేక్ చేసిన అల్లు అర్జున్ త్వరలో అట్లీ దర్శకత్వంలో ఈ వండర్ఫుల్ ప్రాజెక్ట్తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. బన్నీ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ వీడియో అంచనాలు భారీగా పెంచేసింది. హాలీవుడ్ రేంజ్లో ఈ చిత్రం ఉంటుందని అందరూ డిసైడ్ అయిపోయారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రోజుకొక వార్త నెట్టింట హల్చల్ చేస్తూ ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలైతే అభిమానులను మరింత ఎగ్జైట్ చేస్తున్నాయి. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా కోసం స్టార్ కాస్టింగ్, టాప్ నాచ్ టెక్నీషియన్స్ పనిచేయబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు నటీనటుల ఎంపిక ప్రక్రియ కూడా శరవేగంగానే సాగుతోంది. దాదాపు ఆర్టిస్టులను ఫైనల్ చేశారని అంటున్నారు. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ చేయబోతున్నట్టు టాక్. అంతేకాక ఇందులో 5 హీరోయిన్స్ నటించబోతున్నారనే టాక్ నడుస్తోంది. ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ఫైనల్ అయినట్టు జోరుగా ప్రచారం నడుస్తోంది. దీపిక చివరిగా కల్కి 2898 AD మూవీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు బన్నీకి జోడీగా కనిపించనుందని సమాచారం. ప్రభాస్ స్పిరిట్ నుంచి దీపికా పదుకొనేని తప్పించడంతో ఆమె బన్నీ చిత్రానికి సెలెక్ట్ అయిందని అంటున్నారు. మరి దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో దీపికతో పాటు జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, భాగ్యశ్రీ బోర్సే వంటి మరో 3 పాపులర్ హీరోయిన్లను కూడా సెలెక్ట్ చేశారని అంటున్నారు. ఇక ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో భాగంగా దర్శకుడు అట్లీ ఇటీవల హైదరాబాద్లో ఐకాన్ స్టార్ను కలిసి మూవీకి సంబంధించిన చర్చల్లో పాల్గొన్నారు. జూన్లో చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్ట్ AA22A6గా పిలువబడుతున్న ఈ సినిమా భారతీయ విలువలతో కూడిన కథనంతో ఓ భారీ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతర్జాతీయ స్థాయిలో ఆకర్షణ కలిగించేలా రూపొందించనున్న ఈ సినిమా భావోద్వేగాలు, మాస్ యాక్షన్, భారీ బడ్జెట్తో ఓ చారిత్రక సినిమాగా నిలవనుందని తెలుస్తోంది.
అయితే రీసెంట్ గా విడుదలైన ఓ స్పెషల్ వీడియో చూసిన అందరూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ మ్యాజిక్ జరగబోతోందని, ఈ చిత్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, హాలీవుడ్ స్థాయి మేకింగ్ ఉండబోతోందని అర్థమవుతోందంటున్నారు. సంచలన దర్శకుడు అట్లీ తొలిసారిగా తెలుగులో రూపొందిస్తున్న అంతర్జాతీయ పాన్ ఇండియా సినిమా కావడంతో అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.